జాతీయ పార్కుల గురించి తెలుసుకుందాం. ముందుగా దచ్చిగం జాతీయ పార్కు. ఈ దచ్చిగం అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. 10 గ్రామాలు అంటే 10 గ్రామాలు భూమిని దత్తత ఇవ్వడం వల్ల ఏర్పడిన పార్కే దచ్చిగం జాతీయ పార్కు. ఇక్కడ అడవ దుప్పులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఈ పార్కులో. మరి ఈ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. రెండవది సలీం ఆలీ పక్షి సంరక్షణ కేంద్రం. సలీం ఆలీ అంటే పక్షి అధ్యయన పితామహుడు. ఈయనే సలీం ఆలీ. ఇక్కడ మంచు కోడి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రం అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. ఇక్కడ పులులు ప్రసిద్ధి అండి. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఉంది. ఘన పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్ కొంగలకి ప్రసిద్ధి. మరి ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. కజిరంగా జాతీయ పార్కు. ఇది రైనోసరస్ కు ప్రత్యేకమైనటువంటి పార్క్ అండి. కజిరంగా జాతీయ పార్కు ఇది అస్సాంలో ఉంది. మరి వాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు. ఇక్కడ రకరకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పుష్పాలకు ప్రసిద్ధి ఈ వాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇక్కడ ఈ సంరక్షణ కేంద్రంలో పులులు ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఇది రాజస్థాన్లో ఉంది. కన్హా జాతీయ పార్కు పులులకు ప్రసిద్ధి. మరి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కన్నేర్ ఘాట్ జాతీయ పార్కు ఇది కూడా పులులకు ప్రసిద్ధి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. కన్నేర్ ఘాట్ ఛత్తీస్గఢ్ పులులు. అదేవిధంగా కంచర గాడిదల సంరక్షణ కేంద్రము. మరి ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇక్కడ సింహాలకు ప్రసిద్ధి అండి. గిర్ గుజరాత్. బోరివిల్లా జాతీయ పార్కు అనేది అరిచే జింకలకు ప్రసిద్ధి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. బన్నేర్ ఘాట్ జాతీయ పార్కు ఇది చాలా ప్రసిద్ధి అండి. మరి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఈ బన్నేర్ ఘాట్ జాతీయ పార్క్ అండి. ఇక్కడ సీతాకోక చిలుకలకు ప్రసిద్ధి అండి. మరి ఇది బెంగళూరు రాష్ట్రంలో ఉందండి. బెంగళూరు. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు. ఇక్కడ మకాక్ కోతి అంటే సింహపు తోక ఉన్నటువంటి కోతులకు ఈ సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ అనేది ప్రసిద్ధి. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. మరి రాజీవ్ గాంధీ పులుల సంరక్షణ కేంద్రము అనేది పులులకు ప్రసిద్ధి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మరి చివరిగా పెరియర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఏనుగులకి పులులకు ప్రసిద్ధి చెందిందండి. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉందో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి.